The line segment AB of length lambda moves such that the points A and B remains on the periphery of a circle of radius lambda. Then the locus of the point that divides the line segment AB in the ratio 2:3 is a circle of radius. First, the line segment AB of length lambda. This is a line segment AB of length lambda. Moves such that the points A and B remain on the periphery of a circle. Periphery అంటే అంచు. ఈ AB అనే 2 పాయింట్స్ కూడాను ఒక సర్కిల్ యొక్క అంచు మీదే ఉన్నాయట. అంటే ఆ లైన్ సెగ్మెంట్ ఎలా మూవ్ అయినప్పటికీ AB అనే ఆ 2 పాయింట్స్ ఒక సర్కిల్ కి అంచు మీదే ఉంటాయి. అంటే AB అనేది ఏమవుతుందంటే కార్డ్ అవుతుంది. లెంగ్త్ లాంబ్డా, రైట్. ఏ సర్కిల్ అంచు మీద అయితే ఉన్నాయో ఆ సర్కిల్ యొక్క రేడియస్ లాంబ్డా అని ఇచ్చారు. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ లాంబ్డా. 2 యాడ్ ఈక్వల్ కాబట్టి లాంబ్డా 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 క్లియర్లీ ఇట్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది, రైట్. మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో యాంగిల్ 60 degrees కదా, ఈచ్ యాంగిల్ 60 degrees కాబట్టి అది మనం ఉపయోగించుకుంటాం. ఆ పాయింట్ ఎలా ఉపయోగించుకుంటాం అంటే ఇక్కడ పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. మనం ఏమనుకుంటామంటే సపోజ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వితౌట్ లాసింగ్ జనరాలిటీ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏవి తీసుకోవచ్చు అంటే x² + y² = r² తీసుకుంటాం మనం ఇక్కడ. కానీ r అంటే రేడియస్ కదా, రేడియస్ వల్ల మనకు తెలుసు కదా లాంబ్డా అని, కాబట్టి x² + y² = λ² గా తీసుకోవచ్చు. ఇప్పుడు పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ పాయింట్ B ఆన్ ది సర్కిల్ అలా తీసుకోవచ్చు. r cos θ, r sin θ అంటాం కదా, ఏమవుతుందంటే ఇది λ cos θ, λ sin θ. ఇప్పుడు ఈ యాంగిల్ 60 degrees కాబట్టి θ వాల్యూ B నుంచి A కి వచ్చేసరికి ఇది యాంగిల్ 60 degrees కాబట్టి 60 degrees పెరుగుతుంది. అప్పుడు A యొక్క పారామెట్రిక్ ఫార్మ్ ఏమవుతుందంటే λ cos of θ + 60 degrees, λ sin of θ + 60 degrees. ఇప్పుడు ఏబిని 2:3 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ ఒకటి ఉందటమ్మా. దర్ ఇస్ అ పాయింట్ విచ్ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 2:3. ఆ పాయింట్ లాకస్ మనం కనుక్కోవాలి కాబట్టి ఆ పాయింట్ ని P అనుకుంటే ఆ P కోఆర్డినేట్స్ ని h, k గా తీసుకుంటాం ఇక్కడ మనం. P డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో h, k, రైట్. ఇప్పుడు మనం ఈ P, h, k ఎలా కనుక్కోవచ్చు మనం సెక్షన్ ఫామ్ లో ఉపయోగిస్తే mx2 + nx1 / m + n కదా. రేషియో 2:3 అంటే ఇది 2 యూనిట్స్ అయితే ఇది 3 యూనిట్స్ అవుతుంది. అంటే ఈ P వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే P ఆఫ్ h, k దేనికి ఈక్వల్ అవుతుందంటే mx2 + nx1 / m + n అంటే 2 × λ cos θ 2 λ cos θ plus 3 × λ cos of θ + 60 plus 3 × λ cos of θ + 60 degrees by m + n 2 + 3 5. అలాగే y కోఆర్డినేట్స్ 2 λ sin θ plus 3 λ sin of θ + 60 degrees by 5. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 5h is equal to 2 λ cos λ కామన్ రాస్తాం కదా, మరి λ కామన్ స్టెప్ ఎక్కువ చేస్తే 5h ఇది బై λ అవుతుంది. 5h / λ is equal 2 cos θ plus 3 cos of θ plus 60 degrees. సేమ్ ఆ విధంగానే y కోఆర్డినేట్స్ కంపేర్ చేస్తే 5k / λ is equal to 2 sin θ plus 3 sin of θ plus 60 degrees. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది 25h² / λ² plus 25k² / λ² is equal to squaring and adding అంటే a² ఫస్ట్ 4 cos² θ
plus 9 cos square of theta plus 60 degrees plus 2ab 12 cos theta cos of theta plus 60 degrees plus 4 sin square theta plus 9 sin square of theta plus 60 degrees plus 12 sin theta sin of theta plus 60 degrees. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సింప్లిఫై చేస్తే 25 by lambda square కామన్ రాస్తే h square plus k square h square plus k square 4 cos square theta plus 4 sin square theta 4 కామన్ రాస్తే 1 అయిపోతుంది 9 cos square of theta plus 60 plus 9 sin square of theta plus 60 లో 9 కామన్ రాస్తే cos square of theta plus 60 plus sin square of theta plus 60 1 అయిపోతుంది. ఇక్కడ 12 కామన్ రాస్తే ఏమవుతుంది cos a cos b plus sin a sin b cos a cos b plus sin a sin b అంటే cos of a minus b cos of a minus b అంటే theta plus 60 minus theta అంటే cos of theta minus of theta plus 60 రాసుకోవచ్చు cos of minus theta cos theta కాబట్టి ఇలా రాసిన కరెక్టే theta theta క్యాన్సిల్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 4 plus 9 plus 12 into cos 60 అనేది cos 60 వాల్యూ 1/2 6 టైమ్స్ పోతుంది 4 plus 9 plus 6 9 plus 6 15 15 plus 4 19. సో మనకి ఏం కావాలంటే ఇందులో 25 ఇక్కడ మన h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ని సబ్జెక్ట్ ఆఫ్ ది ఫార్ములాగా రాస్తే ఏమవుతుందంటే h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 19 ఉంది కదా 19 లాంబ్డా స్క్వేర్ బై 25. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్స్ కి సర్కిల్ ఈక్వేషన్ ఫార్మాట్ లోకి వచ్చేసింది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ ఫార్ములాకి వచ్చేసింది. ఇట్ ఈస్ అనదర్ సర్కిల్. అది ఫస్ట్ తీసుకున్న సర్కిల్ ఏమో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ లాంబ్డా స్క్వేర్ బట్ ఇట్ ఈస్ అనదర్ సర్కిల్. ఆ సర్కిల్ ఎలా ఉండొచ్చు సమ్వాట్ లైక్ ఇలా మనకు ఉండొచ్చు అది వేరే సర్కిల్ అవుతుంది రఫ్ గా అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే దిస్ సర్కిల్ కెన్ బి లైక్ దిస్. ఇప్పుడు మనకు వచ్చినటువంటి h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఇలా ఉండొచ్చు ఉండే అవకాశం ఇక్కడ మనకు ఉంది h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 19 లాంబ్డా స్క్వేర్ అంటే √19 లాంబ్డా బై 5 హోల్ స్క్వేర్. ఇది మనకి ఏ ఫార్మాట్ లోకి వచ్చింది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ ఫార్మాట్ లోకి వచ్చింది కాబట్టి ఇది రేడియస్ అవుతుంది రేడియస్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్. సరే అయిపోయింది చేసిన పంపించేస్తున్నాను.